మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల గోదావరి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు వెర్రబల్లి రఘునాథ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలోనే గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వంతెన నిర్మిస్తే బస్సులో వెళ్లే పేద ప్రజలు ఒక్కొక్కరికి రానుపోను 100 రూపాయలు మిగులుతాయని అన్నారు. ఇక్కడ వంతెన నిర్మించకపోవడం వల్ల ఏడాదిలో 80 నుండి 100 కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారం పడుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తన స్వార్థ ప్రయోజనాల కోసం కమిషన్లకు కకృతి పడి ఇక్కడ వంతెన నిర్మించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే మంచిర్యాల అంతర్గాం మధ్య వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ వంతెనకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఇంకో వంతెన ముల్కల్ల వద్ద నిర్మించాలని అనుకుంటే ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణం చేపట్టాలని అన్నారు. మంచిర్యాల అంతర్గాం మధ్య వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గోదావరి మీద వంతెన నిర్మాణం వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే. భారత్ మాతా కీ కాంగ్రెస్ వెంటనే వెంటనే కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ వద్దురా నాయన, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన వెంటనే వద్దురా నాయన, వద్దురా నాయన, ఎమ్మెల్యే గారి మండి వైఖరి, ఎమ్మెల్యే గారి మండి వైఖరి. గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి. గోదావరి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన. గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి. మంచిర్యాల్ అంతర్గాం గోదావరి మీద బ్రిడ్జ్ ఒక 10 సంవత్సరాల కింద కట్టాల్సింది. 2018 ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు ఈ బ్రిడ్జ్ కడతామని. ఆ ప్రభుత్వము 5 సంవత్సరాలు టెండర్ల పేర్ల మీద కాలయాపన చేశారు. ఇక్కడ దివాకర్ రావు గారు, అక్కడి నుంచి కోనప్ప ఇద్దరు వచ్చి గోదావరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి, పటాకాలు కొట్టి, మిఠాయిలు వంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బైక్ ర్యాలీలు చేసి వాళ్ళు ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జ్ కట్టలేదు. దాని తర్వాత ఆఖరికి టెండర్ ఇచ్చి కాంట్రాక్టర్ ఫైనల్ అయి ముందు దీన్ని 125 కోట్లు అన్నారు. దీన్ని కాలయాపన చేయడం వలన ఇది 165 కోట్లకు వెళ్ళింది. 165 కోట్లకు టెండర్ ఫైనల్ అయ్యి కాంట్రాక్టర్ కి ఇచ్చినాక ఈ ఎమ్మెల్యే వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వాళ్లకు క్రెడిట్ వస్తుంది, తర్వాత ఈయనకు కమిషన్ రాదు, ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్ ఫైనల్ అయిండు. మరి ఈయన కూడా కేవలం కమిషన్ల కొరకు పనిచేసే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కమిషన్ల కొరకు ఈ బ్రిడ్జిని రద్దు చేసిండు. వాస్తవంగా ఆలోచిస్తే ఒక పేద ప్రజలు, ఇవాళ ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలు ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన అంటే అట్లా తిరిగిపోతే వాళ్ళకు ఒక 50 రూపాయలు, పోనొక 50 రూపాయలు, రానొక 50 రూపాయలు, 100 రూపాయలు ఒక సామాన్య కుటుంబం నుంచి బస్సులో ఇవాళ మంచిర్యాల నుంచి పెద్దపల్లి కరీంనగర్ పోతే వాళ్ళు 100 రూపాయలు టికెట్ ఎక్కువ కడుతున్నారు. రోజుకి మన ఈ ప్రాంతంలో ఒక 300 బస్సులు తిరుగుతాయి అనుకుంటే మనం 100 రూపాయలు ఒక్కొక్క బస్సులో ఒక 50 మంది ప్రయాణికులు ఉంటే 15 లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇది ఇవాళ ఈ భారం తగ్గుతుంది. పేద ప్రజలకు 15 లక్షల రూపాయలు మీరు ఆలోచిస్తే ఒక రోజుకి అంటే సంవత్సరానికి దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఈ బ్రిడ్జ్ వలన ఇవాళ మిగులుతాయి. ఇక కార్లలో తిరిగే మధ్యతరగతి కుటుంబం పోయేటప్పుడు ఒక 2 లీటర్ల డీజిల్, వచ్చేటప్పుడు ఒక 2 లీటర్లు, అంటే ఒక కారుకి 400 రూపాయలు. రోజుకొక 1000 కార్లు ఈ రోడ్డు మీద పోతున్నాయంటే దాదాపు రోజుకొక 4 లక్షల రూపాయలు.
అంటే మనం ఇది చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు మనం ఈ బ్రిడ్జ్ కట్టడం వలన ఒకటి సమయము, 2 ఈ ఖర్చు తగ్గుతుంది. ఇది ఇక మనం ఇంకా లారీలు, బైక్ల మీద పోయేటోళ్ళు, ఆటోల పోయేటోళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తలేం. ఇంత అంటే ఒక కామన్ సెన్స్, అంటే ఒక తెలివి తక్కువైన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎట్లుంటది అనేది ఇవాళ అర్థమవుతుంది. కేవలం ఇక పక్కకున్న ఖానాపూర్ నియోజకవర్గము 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఖానాపూర్ నియోజకవర్గానికి ఇదే గోదావరి మీద. మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల కార్పొరేషన్ కి ఒక బ్రిడ్జ్ కూడా లేదు గోదావరి మీద వంతెన. నువ్వు ఈ బ్రిడ్జ్ కట్టు, ఇది టెండర్ అయింది, ఇప్పటికే కాంట్రాక్టర్ కి ఇచ్చిండ్రు. ఈ బ్రిడ్జ్ కట్టి కావాలనుకుంటే నువ్వు ఇంకొక బ్రిడ్జ్ ప్లానింగ్ చేయి. నువ్వు ఇలా ముల్కల్ల బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నావు, దానికి డిపిఆర్ రెడీ అయిందా? దానికి ఏమైనా స్టడీ రెడీ అయిందా? దానికి ఏమైనా ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ మొదలైందా? నువ్వు ఇవాళ మొదలు పెట్టినా ఆ బ్రిడ్జ్ కడతానికి ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ బ్రిడ్జ్ ఇప్పటికే అయిపోతుండే. మంచిర్యాల నియోజకవర్గానికి గోదావరి మీద 2 బ్రిడ్జిలుంటే ఏం దాంట్లో తప్పేం లేదు. రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, బ్రిడ్జిలు కావాల్సిందే. 165 కోట్ల ఖర్చు పెట్టి కట్టగలిగిన బ్రిడ్జిని ఇవాళ నువ్వు ఆపి కేవలం కమిషన్ల కొరకు, కేవలం కక్షపూరిత రాజకీయాల కొరకు, ఆయన ఒక తెలివిలోనోడు ఉన్నాడు, 10 సంవత్సరాలు ఆయన కాలయాపన చేసిందంటే నువ్వా చేంజ్ చేస్తున్నావు. సంవత్సరం నరైంది, ఏడవైంది ఈ బ్రిడ్జ్. ఇవాళ ఇటు పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, అదేవిధంగా కొమరం ఆసిఫాబాద్, అటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్ పోయేటోళ్ళకి అందరికి కూడా ఈ బ్రిడ్జ్ వలన చాలా పెద్ద సమస్య తగ్గుతుంది, సమయం. అదేవిధంగా మన ప్రాంతం నుంచి పేషెంట్స్ ఎక్కువ మంది కరీంనగర్, హైదరాబాద్ కు పోతారు ట్రీట్మెంట్ కి. మార్గ మధ్యంలో చాలా మంది చనిపోతారని మనం వింటూ ఉంటాం. ఇటువంటి బ్రిడ్జిలు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం వలన ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తారు కనుక మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే. ఇంతకు ముందు ఆల్రెడీ ప్రపోజల్ అయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. భవిష్యత్తులో కావాల్సి ఇంకొక కొత్త బ్రిడ్జ్ కడదాము, కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం వెంటనే పూర్తి చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.